హే హాయ్ హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీకు ఒక సూపర్ హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. దానివల్ల హెయిర్ గ్రో అనేది చాలా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. అదే నేను మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్యాక్ కానీ మీరు కూడా యూస్ చేసినట్లయితే మీ హెయిర్ కూడా నా హెయిర్ లాగా లాంగ్ అండ్ థిక్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. దీనికోసం మనం పార్లర్కి వెళ్ళి హెయిర్ ఇలాంటివి ఏమీ చేసుకోకర్లేకుండా ఖర్చు లేకుండా మనం ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెను తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాగ్ సీడ్స్ని అయితే యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే మనకి సరిపోతాయి. జెల్ అనేది చాలా థిక్గా ఫామ్ అవుతుంది. దీంట్లో 2 స్పూన్స్కి 2 to 3 ఫ్లాక్ సీడ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. హెయిర్కి వేసుకోవచ్చు, అలాగే ఫేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాక్ సీడ్స్తో చాలా ఉపయోగాలే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ వాటర్ని మంచిగా బాయిల్ చేసుకుంటాను. అంటే మనకి వాటర్ కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాయిల్ చేసుకుంటే మనకి జెల్ అనేది ఫామ్ అవుతుంది. ఈజీగా ఒక 10 to 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇవి చాలా త్వరగా జెల్ ఫామ్ అవుతుంది. ఈ జెల్ అనేది మనం అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ దీనివల్ల చాలా మంచి యూజెస్ ఉంటాయి. ఒకసారి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయితే మనము దాన్ని కలుపుతూ ఉండాలి. సీడ్స్ అన్నీ మంచిగా బాయిల్ అవ్వి మంచిగా జెల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే మనం వీక్లీ 2 times కానీ యూజ్ చేసుకోమనుకోండి, చాలా మంచిగా హెయిర్ గ్రో అవుతుంది. థిన్గా ఉన్న హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది. దీనితో పాటు చేయవలసింది ఏంటంటే మనం రెగ్యులర్గా మన హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే నేను ఈ జెల్ని అప్లై చేసుకుంటూ హెయిర్ ఫాల్ కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం ఫ్లాక్ సీడ్స్ అనేవి బాగా ఉడికిపోయాయి. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ జెల్ అనేది చాలా వరకు చల్లారిన తర్వాతే అప్లై చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక క్లాత్ అందులో స్ప్రెడ్ చేసుకుని ఈ జెల్ని అందులో వేసుకుని స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక్క ఫ్లాక్ సీడ్ కూడా లేకుండా మొత్తం జెల్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. నేనైతే ఒక్క డ్రాప్ కూడా వదలకుండా మొత్తం స్క్వీజ్ చేసుకున్నాను. అవును, మనం డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటాం కదా, ఎందుకు వేస్ట్ చేయడం? దానికోసం అయితే మొత్తం స్క్వీజ్ చేసేసుకోండి. ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇందులోకి ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు యూస్ చేసే కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. చూసారా జెల్ అనేది ఎంత బాగా ఫామ్ అయిందో, చాలా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది జెల్. అలోవెరా జెల్ కంటే ఇది 100 times బెటర్ అనమాట. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఈ జెల్ని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకుని హెయిర్కి అప్లై చేసుకోవడమే. హెయిర్ చిక్కులు లేకుండా రెడీ చేసుకుని ఈ జెల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం కొంచెం కష్టమే కానీ బట్ చేసుకోవాలన్నమాట. హెయిర్ మొత్తం ఒకేసారి ఈ ప్యాక్ అనేది వేసుకోవడం కుదరదు. కొంచెం కొంచెంగా జుట్టు తీసుకుని అప్లై చేసుకోవాలి. ఒక్క హెయిర్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం హెయిర్ అంతటికి అప్లై అయ్యేలా మనం ఈ జెల్ అనేది ప్యాక్లా వేసుకోవాలి. జెల్ వేసుకుంటూనే మనం మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్కి. ఎందుకంటే మనం ఏవేవో స్ట్రెస్లో ఉంటాం, బిజీ వర్క్ ఉంటాం కదా, ఆ స్ట్రెస్ అనేది మనం రిలీఫ్ ఇస్తుంది ఈ మసాజ్. మనమే మన హ్యాండ్స్తో ఈ జెల్ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ మనం ఈ ప్యాక్ అనేది యూస్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం ఈ జెల్ అనేది అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా మసాజ్ చేసుకున్నట్లు అప్లై చేసుకున్నట్లయితే స్కాల్ప్కి కూడా
ఈ జెల్ అనేది వెళ్తుందనమాట. అలా మనం మసాజ్ చేసుకున్నట్లు అప్లై చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. తర్వాత ఒక 30 to 40 మినిట్స్ వరకు అలానే ఉంచుకోవాలి. డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో కొంచెం షాంపూ వేసుకుని హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి. మీరు ఈ జెల్లో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ను యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనం హెయిర్ వాష్ అనేది షాంపూతోనే వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనం ఈ జెల్ అప్లై చేసుకునేటప్పుడు ఈ జెల్ మన ఫేస్ మీద కూడా పడుతుంది. మీరేమీ ఫీల్ అవ్వవసరం లేదు, ఎందుకంటే ఈ జెల్ మనకి స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జెల్ అనేది మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 to 45 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. ఖచ్చితంగా 30 to 45 మినిట్స్ అయితే అలానే ఉండాలి, ఎందుకంటే ఆ జెల్ అనేది మన హెయిర్కి స్కాల్ప్కి అంతా పడుతుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత నేను హెయిర్ని వాష్ చేసుకున్నా. ఇలా ఉందన్నమాట హెయిర్ అనేది. ఈ ఫ్లాక్సీడ్స్ జెల్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ టిప్పు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. జస్ట్ 1 to 2 months ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. మీ అందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.